బోరబండ ప్రభుత్వ కళాశాలలో సదుపాయాలు, త్రాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించాలని ఎస్ఎఫ్ఐ జూబ్లీహిల్స్ కమిటీ కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 2016-17లో ప్రారంభించిన జూనియర్ కళాశాల దాదాపు 7 సంవత్సరాలు అవుతున్నా కనీస వసతులు కల్పించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కళాశాల ప్రారంభించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి సదుపాయాలు లేవు అని, కనీసం పాఠాలు చెప్పడానికి అధ్యాపకులు కూడా లేరు అని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అన్ని ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ అధికారులపై దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి టాపిక్ చెప్పడం జరుగుతుంది. ఈరోజు బోరబండ జూనియర్ కాలేజ్లో ఉన్నటువంటి సమస్యల గురించి పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాము. దాదాపు 7 సంవత్సరాలు కావస్తున్నా దాంట్లో కనీస వసతులు లేకపోవడం, ఏ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. ఈ సంవత్సరమైనా దాంట్లో కనీస వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఆ కాలేజ్కి సొంత భవనం లేకుండా 4 తరగతులు ఉన్నాయి. 4 తరగతిలో బైపీసీ లేకుండా ఎంపీసీ సిఈసీ 2 కోర్సులు నడిపించడం జరుగుతుంది. అదేవిధంగా పర్మనెంట్ లెక్చర్స్ లేరు. జస్ట్ ఒక 2 కాంట్రాక్ట్ లెక్చర్స్ ఉన్నారు, ఒక ప్రిన్సిపల్ ఉన్నారు. దాంట్లో మాత్రం మీకు స్టాఫ్ రూము, ప్రిన్సిపల్ రూము, లంచ్, లైబ్రరీ, వాళ్ళ ల్యాబ్ అన్నీ ఒకటే రూమ్లో ఉంది. అది బిల్డింగ్ ఉన్నాయి కానీ ఆ బిల్డింగ్ స్కూల్కి సంబంధించిన బిల్డింగు గత ప్రభుత్వంలో మాగండి గోపీనాథ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మనకు లాస్ట్ టైం చెప్పడం ఏం జరిగిందంటే, మీకు మేము స్థలం ఇప్పిస్తాము, ఆ స్థలంలో మీరు కాలేజ్ కట్టుకోవాలని చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటిదాకా దాన్ని పరిష్కరించలేదు. అదేవిధంగా నా కాలేజు మన 2016-17 సంవత్సరంలో మన గతంలో ఉన్న డిప్యూటీ మేయర్గా ఉన్న బాబా ఫసీయుద్దీన్ అనే ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం వాష్రూమ్ లేకుండా, వాటర్ లేకుండా ఆ కాలేజీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.